నూతన వీబీజీ రామ్జీ చట్టంతో కాంగ్రెస్ పాలకుల కమిషన్ల దందాకు కేంద్రం చెక్ పెట్టిందని, అందుకే ఆ పార్టీ నేతలు ఈ చట్టంపై విష ప్రచారం చేస్తున్నారని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బసవపురపు లక్ష్మీనరసయ్య విమర్శించారు. డిజిటల్ హాజరు, జియో ట్యాగింగ్ ద్వారా కూలీల సొమ్ము నేరుగా ఖాతాల్లోకే చేరుతూ ఉండటంతో మధ్యవర్తిత్వానికి అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. పని దినాలను 125 రోజులకు పెంచడం, పని కల్పించలేకపోతే నష్టపరిహారం చెల్లించాలనే నిబంధనలు కూలీలకు వర్తింపచేయాలని పేర్కొన్నారు. 80% అదనపు బడ్జెట్తో గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కాంగ్రెస్కు ఇష్టం లేదని విమర్శించారు. దేశానికి జరిగిన ప్రతి మంచి పనిని అడ్డుకోవటమే కాంగ్రెస్ అజెండాగా మారిందని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. వాళ్ళ బాధ ఏంటంటే అవినీతికి తావు లేకుండా పోతున్నది. గ్రామాలలో ఇప్పుడున్నది ఇక్కడ ఏ ప్రభుత్వమో కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వంకి ఏమున్నది? గ్రామాలలో అవినీతి చేయొచ్చు, మా కార్యకర్తలు తినొచ్చు, కాబట్టి కొత్త చట్టం తెచ్చి ప్రజలకు నష్టం చేస్తున్నారని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు.